ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఛానల్ కూడా హిందీ ఛానల్స్, అప్పుడు కూడా తెలుగు ఛానల్ లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జేఈకి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ వన్ షాట్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే లాస్ట్లో మనం నా రివిజన్ స్ట్రాటజీ నేను ఎలా కంప్లీట్ చేశాను అనే విషయం కూడా నేను చెప్తాను. జేఈలో ర్యాంక్ వస్తుందనే విషయం హౌ మచ్ యూ స్టడీ దాని మీద కాదు, హౌ విల్ యూ రివైజ్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు కానీ జేఈ 26 ఆర్ జేఈ 27 ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. దిస్ వీడియో కెన్ సేవ్ యువర్ 3 months ఆఫ్ స్ట్రగుల్. అసలు సబ్జెక్ట్ వైజ్ వన్ షాట్ ఛానల్స్ ఏంటో తెలుసుకునే ముందు అసలు వన్ షాట్ ఛానల్ వల్ల యూజ్ ఉందా లేదా, మన జేఈ ప్రిపరేషన్లో అది ఎలా యూజ్ అవుతాయి అన్న విషయాలు ముందు తెలుసుకుందాం. అసలు వన్ షాట్ ఛానల్ అంటే ఏంటంటే అసలు ఒక లెసన్ని 2 to 3 hours కంప్రెస్ చేసి ఈజీగా, అంటే అందరికి అర్థమయ్యేటట్టు ఈజీగా తక్కువ టైంలో చెప్పేదే వన్ షాట్. ఈ వన్ షాట్స్ మనకి మెయిన్లీ రివిజన్ టైంలో యూజ్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు అంటే ఇంకా 3 months ఉంది కదా, రివిజన్ స్టార్ట్ చేయాలి, లేదని ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను నేను నా సెకండ్ అటెంప్ట్ చూసుకుంటున్న అన్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్కి అయినా వన్ షాట్స్ యూజ్ అవుతాయి, పర్లేదు చూడండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ వన్ షాట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఛానల్ ఫిజిక్స్ వల్ల అలక్ పాండే సార్. ఈ ఛానల్లో వన్ షాట్ రివిజన్ సిరీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అసలు మోషన్ 1 day నుంచి థర్మోడైనమిక్స్ కేటీసీ వరకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్ ఇయర్. అలాగే సెకండ్ ఇయర్లో వేవ్స్ నుంచి లాస్ట్ డ్యూయల్ నెట్స్ అండ్ రేడియేషన్ వరకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్లేలిస్ట్ మాత్రం అసలు స్కిప్ చేయకండి. కొంచెం పాతలాగా ఉంటుంది, అంటే ఒక 6-7 years బ్యాక్ డే ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా చెప్తారు. ప్రతి ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్ వాళ్ళు కూడా అంత కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరేమో అని నాకు కూడా అనిపించింది. ఏంటన్నా ఫిజిక్స్ వల్ల అలక్ పాండే సార్ అంటున్నావు, అది హిందీ ఛానల్ కదా, నాకు అర్థం కాదు హిందీ అంటే. నాకు కూడా అర్థం కాదు, నాకు అసలు హిందీ రాదు, అయినా కూడా నేను చూశాను. అంటే బేసిక్ ఇంగ్లీష్ సింపుల్గా ఉంటుంది, అసలు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఆయన బోర్డు మీద రాస్తే మీరు జస్ట్ చూస్తే చాలు, చూసి ఆయన చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకుంటే ఓకే ఈ టాపిక్ చెప్తున్నారు, అసలు ఈ మ్యాటర్ ఆయన కన్వే చేయాలని చూస్తున్నారు అని మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. లేదు నాకు హిందీ రాదు స్కిప్ చేస్తే అలా ఎన్నా స్కిప్ చేస్తారు. ఇప్పుడు కాకపోతే బీటెక్లో మీకు సబ్జెక్ట్ వైజ్ ఎన్పీటీఎల్ క్లాసెస్ ఉంటాయి. ఎన్పీటీఎల్ క్లాస్ వినడానికైనా కూడా మీరు ఖచ్చితంగా వినాల్సిందే హిందీ. అలాంటప్పుడు హిందీ ఇప్పుడే స్కిప్ చేయకండి, లైఫ్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇప్పుడే నేర్చుకోండి, ఎలాగోలాగా నేర్చుకోవడం అవసరం లేదు, అని చెప్పిన బేసిక్ హిందీ. అండ్ ఫిజిక్స్ వన్ షాట్ లో సెకండ్ ఛానల్ ఏంటంటే వేదాంత్ ఇంగ్లీష్ జేఈలో శ్రేయస్ సార్ అండ్ అమృత్ సార్. శ్రేయస్ సార్ ఎంత బాగా చెప్తారంటే, ఎంత బాగా చెప్తాను అన్న నేను చూపించలేం కాదు కానీ బాగా చెప్తారు. ఆయన విన్నాను నేను మిగతా క్లాస్. అంటే ఎలా చెప్తారంటే ఒక లెసన్లో చెప్పరు. అది ఇప్పుడు గ్రావిటేషన్ ఉంది, ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంది, ఆ రెండు కనెక్షన్ ఉందన్న విషయం బాగా చదివినట్టు తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడే క్లాస్ స్టార్ట్ చేసినట్టు తెలియదు కదా. ఆయన జస్ట్ రెండు కంపేర్ చేసుకుంటే ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆయన క్లాస్ నేను విన్నప్పుడు స్టార్టింగ్లో షాక్ అనిపించింది, అరే ఏట్రా గ్రావిటేషన్కి ఎలక్ట్రోస్టాటిక్ నిజంగా సంబంధం ఉందా అని. ఆ తర్వాత నాకు కొంచెం ముందుకెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నిజంగా సంబంధం ఉందన్నమాట అని. కాబట్టి ఆయన నిజంగా ఒక ప్రో లెవెల్లో చెప్తారు. ఆయన క్లాస్ మాత్రం మిస్ అవ్వకండి. అయితే అలక్ పాండే సార్, లేకపోతే వేదాంత్ ఇంగ్లీష్లో శ్రేయస్ సార్. హిందీలోనే ఉన్నాయి బ్రో, తెలుగులో అయితే మంచి ఛానల్స్ అయితే లేవు. అలాగని మొత్తం లేవు అన్ని వేస్ట్ అని మాత్రం నేను ఉన్నాయి, కానీ చాలా మంది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. హిందీకి ఫీల్ అవుతారు కానీ బాగా కాన్సెప్ట్ ఉంటుంది, అటువైపు అయితే మంచి కాన్సెప్ట్ డెప్త్ ఉంటుంది. కెమిస్ట్రీలో టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఫస్ట్ చెప్తాను. ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎంఎస్ చౌహాన్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది హిందీలోనే ఉంటుంది, కానీ ఆ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు గుర్తుందో లేదో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం చాలా మంది ఇబ్బంది పడేది ఎక్కడంటే మెకానిజం ద్వారా. ఈ మెకానిజం ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇక పాజిటివ్ సైడ్ నుంచి ఇక్కడ నెగిటివ్ సైడ్ ఎలా వచ్చింది అని చాలా మంది అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేయడానికి ఆ సార్ చాలా బాగా చెప్తారు. చాలా అంటే చాలా సింపుల్గా ఆరోమార్క్స్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ పీవైక్యూస్ కూడా చేస్తారు. ఆయన పీవైక్యూస్ చేస్తూ ఇంకా డిపిపిసి ఎగ్జాంపుల్స్ కూడా కింద పీడిఎఫ్స్ పెడతారనుకుంటా, ఆల్రెడీ నేను ఆల్రెడీ. అండ్ సెకండ్ టాప్ మోస్ట్ కెమిస్ట్రీ ఆన్ షాట్ ఛానల్ ఏంటంటే వారా క్లాసెస్ సాక్షి మ్యామ్ చాలా బాగా చెప్తారు. ఎక్స్పెషల్లీ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీకి అయితే మీరు సాక్షి మ్యామ్ అయితే కన్సిడర్ అవ్వచ్చు. అంటే మేడం గురించి చెప్పేది ఏమి ఉండదు, ఆవిడ చెప్పే ఆ ఫ్లో అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి ఆ టాపిక్లోకి మెర్జ్ అయిన తర్వాత మన లూప్లో అలా ఫాలో అయిపోతూ ఉంటాం. అంటే మనకు అంత బాగా అర్థం అవుతుంది, ఓకే ఇదంటే ఇది అనేసి. ఇది మాత్రం చాయిస్ ఫిజిక్స్ వాళ్ళలో వీకేపీ సార్ ఓన్లీ స్పెషల్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఈయన ఫిజికల్ కెమిస్ట్రీ ఒకటే బాగా చెప్పగలరు. ఈయన ఫార్ములాస్ని కాన్సెప్ట్ లింక్ చేసి పిల్లలకి అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్తే ఇంకా డౌట్ సాల్వింగ్ సెషన్ కూడా ఉంటాయి. అండ్ కింద డిపిపిస్ కూడా ఉంటాయి, అవి కూడా చేయండి. ఫిజిక్స్ వల్ల అంటే టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, దానికి కూడా పర్ఫెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కడా దోకలేదు. చూడండి, నేను ఆర్గానిక్ కెమిస్ట్రీకి చెప్పాను, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సాక్షివారం అని చెప్పాను. ఫిజికల్ కెమిస్ట్రీకి ఇప్పుడు వీకేపీ సార్ సాక్షివారం ఇద్దరు ఉంటారు, కాబట్టి మీకు అసలు కెమిస్ట్రీ డ్రాక్ అయితే లేదు. ఇంకా సాక్షి మ్యామ్ అయితే మాత్రం ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లైన్ బై లైన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీకేపీ సార్ అయితే కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్, ఎందుకంటే అంత బాగా చెప్తారు. నాకు ఎంఎస్ చౌహాన్ సార్, వీకేపీ సార్ అయితే చాలా ఇష్టం.
అంటే ఆయన చెప్పే ఫ్లోకి నేనైతే ఫ్యాన్ అయిపోయాను. అంటే అసలు నాకు ఎక్కడ కూడా అరే ఏట్రా ఇది అనేసి డౌట్స్ అయితే రాదు. డౌట్ వచ్చినా కూడా వెంటనే క్లారిఫై అవుతాయి. నెక్స్ట్ సెషన్లో వాళ్ళు బాగా చెప్తారు. డౌట్స్ మనకు వచ్చిన కింద కామెంట్స్లో పెడితే ఆయన నుంచి రిప్లై ఖచ్చితంగా ఇస్తారు. నెక్స్ట్ మన మ్యాథ్స్ బెస్ట్ వన్ షాట్ ఛానల్స్ ఏంటన్నా అంటే ఫస్ట్ ఛానల్ నేహా మ్యామ్ అయితే చాలా బాగా చెప్తారు. ఈ ఛానల్ ఫుల్ నేమ్ ఏంటంటే నేహా మ్యామ్ మ్యాథమెటికల్ ఇంక్లైన్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఆయన బాగా చెప్తారు. అంటే ఆవిడ బాగా చెప్తారు. నాకు కామెంట్స్ వచ్చిన ఒక మెయిన్లీ ఒక పెద్ద డౌట్ ఏంటంటే అన్నయ్య నాకు మ్యాథ్స్ నుంచి కాన్సెప్ట్ ఏవో అర్థమవుతుంది కానీ ప్రాబ్లమ్స్ అయితే చేయలేకపోతున్నాను అన్నయ్య. అసలు ప్రాబ్లం రీజన్ ఏంటన్నయ్య నేను చేయలేకపోవడానికి నాకు ఆ థాట్ రావట్లేదు, నాకు ఆ థాట్ ప్రాసెస్ ఆలోచించలేకపోతున్నాను అని అంటున్నారు. ఆ థాట్ ప్రాసెస్ మీకు రావాలంటే నేహా క్లాస్ అయితే చూడమని చెప్తాను. ఇంకా క్లాస్ మీరు ఎక్కడి నుంచి చూస్తారంటే 2025-24 నుంచి చూడకండి, 21-20 నుంచి చూడండి. అక్కడి నుంచి పీవైక్యూ సెషన్స్ ఆవిడ చేస్తూ ఉంటుంది. అది చాప్టర్ వైజ్ చేస్తుంది ఆవిడ. చాప్టర్ అంటే సీక్వెన్సెస్ బైనామియల్ థియరం దాంట్లో టాపిక్ వైజ్ చెప్తుంది. ఇంకా ఫార్ములా షీట్స్ కూడా ఉంటాయి కింద. ఆవిడకంటూ ఒక పెద్ద ప్లేలిస్ట్, ఒక లింక్స్ కంటూ ఒక షీట్ కూడా రెడీ చేసి ఉంచుతుంది. ఆ షీట్ నొక్కితే చాలు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఆ వీడియోలోకి. క్లారిటీగా అన్నీ ఉంటాయి. ఇంకా మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆ థాట్ రావట్లేదు అంటాం కదా, ఆ థాట్ కూడా మీకు ఈజీగా సాల్వ్ అవుద్ది. ఈ ఛానల్ అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రిమెంబర్ గైస్, ఒక్కటే చెప్తాను, నేహా క్లాసెస్ జస్ట్ మీరు 2025-24 చూస్తే ఖచ్చితంగా అర్థం కావు. 21 నుంచి చూడండి. స్టార్టింగ్లో ఆవిడ కాన్సెప్ట్ చెప్తారు, అక్కడి నుంచి చూస్తేనే మీకు అర్థం అవుద్ది. 25-24 చూసి ఇదే తొక్కలో ఛానల్ చెప్పేటని అని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ ఛానల్ ఏంటంటే అకాడమీలో అనూప్ గుప్తా సార్. ఇప్పుడైతే ఆయనది మ్యాథాంగోన్స్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ మీరు డైరెక్ట్కి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. దాంట్లో సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, బాగా చెప్తారు. వీరైతే లుక్ వేసేయండి, పర్లేదు, అది కూడా బాగానే ఉంటుంది. మీరు మ్యాథ్స్ అయితే బాగా గుర్తుపెట్టుకుంది నేహా మ్యామ్ అండ్ అనూప్ గుప్తా సార్. లేదన్నా నాకు ఇంకో ఛానల్ పేరు చెప్పన్నా జస్ట్ నేను ఆప్షన్గా చూసుకుంటా అంటే మాత్రం వేదాంత్ ఇంగ్లీష్ జేఈలో అమిత్ మదన్ సార్ అని ఒకసారి అంటారు. ఆయన అయితే క్యాలిక్యులస్కి, ఆల్జీబ్రాకి, కోఆర్డినేట్ జామెట్రీకి అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. జస్ట్ ఈ 3 టాపిక్స్ ఆయన దగ్గర అయితే వినడానికి మీరు ట్రై చేయండి. నేహా మ్యామ్ అర్థం కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మీరు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఛానల్ కూడా హిందీ ఛానల్స్, ఒక్కటి కూడా తెలుగు ఛానల్ లేదు. ఏటన్నా నువ్వు మాకు హిందీ రాదంటే నువ్వు మళ్ళీ హిందీ ఛానల్స్ చెప్తావు ఏటన్నా అంటే మరి లేదు బ్రో. ఇప్పుడు ఎవరైనా ఫిజిక్స్ వల్ల తీసుకుంటున్నారు, ఎందుకు ఫిజిక్స్ వల్ల తీసుకుంటున్నారా అంటే అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఇప్పుడు కోటా దగ్గర సీట్స్ ఎక్కువ ఉంటాయి, రాజస్థాన్లో సీట్స్ ఎక్కువ వస్తాయని అంటారు మాక్సిమం, ఎందుకంటే అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. నేను అలాగే తెలుగు స్టేట్ అయితే కొంచెం తక్కువ చేసి చెప్పట్లేదు, అంటే ఇక్కడ బాగానే ఉంటుంది. కానీ అటువైపు నుంచి వచ్చే ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం బాగా చెప్తారు, ఇటువైపు మ్యాథ్స్ కొంచెం బాగా చెప్తారు. కాకపోతే ఈ మధ్య మ్యాథ్స్ కొంచెం టఫ్ పేపర్ అవుతుంది. ఇవే మీ మనసులో పెట్టుకోకండి, పర్వాలేదు. హిందీ ఛానల్స్ అయినా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఏటన్నా ఎలక్ట్ చేసా అంటే మాత్రం ఐఎమ్ సారీ. ఇప్పుడు మెయిన్ పాయింట్, నేను నా రివిజన్ ఎలా చేశాను. నా రివిజన్ స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ ఈ వీడియోలో చేశాను. ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ జేఈఈ మెయిన్స్ ఒక వెయిటేజ్ నా ఈ వీడియో లాస్ట్లో ఇచ్చాను నేను ఆల్రెడీ. అయినా కూడా ఒక స్టూడెంట్ తెలియక ఆ వీడియో చూడకుండా మళ్ళీ కింద కామెంట్స్కి వచ్చి అడిగాడు, అని వెయిటేజ్ ఇవ్వనియా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వెయిటేజ్ అని. బ్రో నీకు కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఈ వీడియో లింక్ ఒకసారి వెళ్ళి చెక్ చేయు. ఈ వీడియో లాస్ట్ ఖచ్చితంగా నేను వెయిటేజ్ ఇచ్చాను. ఇంకా ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా జేఈఈ మెయిన్స్ ఇంకా వెయిటేజ్ నాకు దొరకలేదు, నాకు కావాలి అంటే మాత్రం మీరు కూడా కిందకెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. ఆ వీడియోలో లాస్ట్లో ఉంటుంది, ఖచ్చితంగా చెప్పాను నేను, గుర్తుంది నాకు. నేను నా రివిజన్లో 5 స్టెప్స్ ఫాలో అయ్యాను. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే చాప్టర్ వైజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. అంటే ఫిజిక్స్ ఇన్ చాప్టర్స్, కెమిస్ట్రీ ఇన్ చాప్టర్స్, మ్యాథ్స్ ఇన్ చాప్టర్స్ అని లిస్ట్ ప్రిపేర్ చేసాను సెపరేట్గా. దాంట్లో కూడా బాక్సెస్ చేస్తాను, ఇది గ్రీన్ బాక్స్, ఇది రెడ్ బాక్స్, ఇది ఎల్లో బాక్స్ అని వేసి, గ్రీన్ బాక్స్ అంటే నాకు ఓకే, ఈ లెసన్స్ ఓకే అనుకుంటే చూసుకుంటే అయిపోద్ది అని, ఎల్లో బాక్స్ అంటే 2 times చూసుకోండి, రెడ్ బాక్స్ అంటే నాకు అస్సలు రాదు అనేసి బాక్స్ వైజ్గా డివైడ్ చేశాను లెసన్స్. ఆల్ లెసన్స్ అని చెప్పను, అంటే నీకు 60 మార్క్స్కి ఒక ప్లాన్ ఉందనుకో. ఇప్పుడు నాకు ఫిజిక్స్ 60 మార్క్స్ అవ్వాలనుకోండి, ఆ 60 మార్క్స్ నేను ఆల్రెడీ వెయిటేజ్ పెట్టాను కదా, ఆ వెయిటేజ్ ప్రకారం నాకు ఈ లెసన్ అయితే నేను ఎంచుకుంటా అని మీరు ఎంచుకొని ఆ లెసన్ మీకు వస్తే గ్రీన్ బాక్స్లో పెట్టుకోండి, అది రాకపోతే రెడ్ బాక్స్లో పెట్టుకోండి, వచ్చి రానట్టు ఉంటే మాత్రం ఎల్లో బాక్స్లో పెట్టుకోండి. అలా నేను ఫస్ట్ ఈ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను కూడా నా లాస్ట్ టైంలో ఇలా 1 షాట్స్తో రివిజనే చేసేవాడిని. అంటే షార్ట్ నోట్స్ అంతగా ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్గా, ఫిజిక్స్కి కెమిస్ట్రీకి చేసాను అనుకుంటే మ్యాథ్స్ చేసుకోవాలి. చివరి నిమిషంలో అంతా నాకు ఈ 1 షాట్సే బతికించాయి. కాబట్టి మీరు కూడా 1 షాట్స్ కోసం ఛానల్స్ చెప్పాను కదా, ఆ ఛానల్స్ చూసి దాని ద్వారా మీరు షార్ట్ నోట్స్ స్టడీ చేసుకోండి. ఒకవేళ మీరు షార్ట్ నోట్స్ స్టడీ చేసుకుంటే దాన్ని రివిజన్ చేయడానికి అయితే మెయిన్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ స్టెప్ 3 ఏంటంటే ఫార్ములా రివిజన్ చేయడం. డైలీ పొద్దున్నే లేసి 30 minutes ఫార్ములా రివిజన్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అది మీ బ్రెయిన్ని ట్రిమ్ చేస్తుంది. అంటే మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది, ఫార్ములాస్ ఉన్నాయి. మీరు ఒక 20 days చేస్తాం అనుకున్న తర్వాత మీకు అలవాటు అయిపోద్ది. అండ్ స్టెప్ 4 ఏంటంటే పీవైక్యూ ప్రాక్టీస్. మీరు 1 షాట్ చూసిన వెంటనే ఆ టాపిక్లోకి వెళ్ళి పీవైక్యూ సాల్వ్ చేయండి. మార్క్స్ యాప్ ఉంటుంది, మార్క్స్ యాప్లో పీవైక్యూ సాల్వ్ చేయండి. టాపిక్ వైజ్ ఉంటుందేమో, లేకపోయినా పర్లేదు, మీరు ఆ టాపిక్ మీరు ఎత్తుకొని సాల్వ్ చేయండి, పర్వాలేదు. అప్లికేషన్ స్ట్రెంత్ మీకు ఇంక్రీజ్ అవుతుంది పీవైక్యూ సాల్వ్ చేయడం వల్ల. స్టెప్ 5 ఏంటంటే రివిజన్. నేను వీక్లో జరిగిందంతా సండే ఒక 1 hourలో అలా స్క్రోల్ చేసి రివిజన్ చేస్తే జస్ట్ అంటే
రివిజన్ చేయడం అంటే జస్ట్ చూసుకెళ్ళిపోవడం తర్వాత రీకాల్ చేయడం, అంటే మనసులో రీకాల్ చేసుకునేవాడిని, అలా చూసుకెళ్ళిపోతే అవ్వదు. రిమెంబర్ గైస్, రివిజన్ ఈజ్ నాట్ రివాచింగ్, ఇట్ ఈస్ రీకాలింగ్. ఈ విధంగా నేను నా రివిజన్ అయితే కంప్లీట్ చేశాను. నేనైతే ఈ స్టెప్స్ని ఒక 4-5 టైమ్స్ అయితే నేను ఫాలో అయ్యాను. ఇంతే గైస్ ఇవాళ వీడియో. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను కామెంట్స్లో ఐ విల్ క్లాక్ JEE 2026 అయితే మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తాను. అప్పుడు నాకు తెలుస్తుంది లాస్ట్ వరకు ఎంతమంది చూసారు, ఎంతమంది స్కిప్ చేసేస్తున్నారు అనే విషయం నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నుంచి వెళ్ళే ముందు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఉంటాను, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.